షలోమ్. గుడ్ మార్నింగ్ టు ఆల్. పరమ తండ్రి యొక్క వాక్యము చేత మీ ఆత్మను బలపరుచుకుంటూ మీరు ఆత్మలో ఆనందిస్తున్నారనుకుంటున్నాము. కాబట్టి ఈ విధంగా వాక్యం యొక్క మకరందము చేత మీ ప్రాణాత్మలను తెప్రల చేసుకుంటారనుకుంటున్నాము. కాబట్టి ఉదయం వేకుజామునే లేవడము, ఆయన ఆరాధించడం, ఆయన గణపరచడం, ఆయన వాక్యం వినడం ఎంత ధన్యత ప్రియులారా. కాబట్టి అట్టి ధన్యతను పరమతని మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. కాబట్టి ఆ పరమతని స్తుతించబద్ధులమైనాము. కాబట్టి దీని వెనకాల ఎంతో మంది ప్రయాసము, అవును, ముఖ్యంగా యవనస్తులు ఎంతో ప్రయాసపడుతున్నారు. వారి ప్రయాసకు ఫలితాలు వారు పొందుకున్నట్టుగా మనం ప్రార్థనలు చేద్దాం. వారిని పరమతని వారిని ఆశీర్వదించినట్టుగా, బహుగా దీవించినట్టుగా వారి గురించి మనము పట్టుదలతో ప్రార్థన చేద్దాం. ఈ దినం కూడా లేఖన భాగం మనం చూసుకుంటే జకర్యా గ్రంథము 2వ అధ్యాయములో 10వ వచనములో, సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్య నివాసం చేతును. అవును ప్రియులారా, పరమతండ్రి యొక్క రక్షణ పొందుకుని ఆయన సన్నిధిలో ఆయన యొక్క ముఖ దర్శనం చేసుకుంటూ ఆయనను ఆరాధిస్తున్న ఆయన ప్రజల మధ్యలోకి వచ్చి ఆయన నివాసం చేసిన ఆదుడు ఆయన. కాబట్టి 2-3 నా నామను ఎక్కడ కొని ఉంటారో వారి మధ్యలో ఉంటాల్సి వచ్చిన పరమతండ్రి ఈ లోకంలో మనము ఏ విధమైన స్థితిలోనైనా 2-3 కూడినా చాలు, పరమతని మన మధ్యలో నివాసం చేస్తాడు. నేను వారి మధ్యలో సంచరించదను, వారి మధ్యలో నివాసం చేస్తాను, వారి స్థుతులపై నేను ఆశ్రవుతానని సెలవిస్తున్నాడు పరమతండ్రి. కాబట్టి ఆ సియోను నివాసములకు వెళ్ళిపోతున్న ప్రజలారా, సియోను నివాసులారా, మీరు ఆయన గురించి స్తుతిస్తుంటే, పాటలు పాడుతుంటే, కీర్తిస్తుంటే, కొనియాడుతుంటే మీ మధ్యలోకి వస్తానని ఆయన వాగ్దానం ఇస్తున్నాడు. కాబట్టి ఈ దినాలలో కూడా పరమతని మన మధ్యలో పరిశుద్ధాత్ముడిగా నివాసం చేసే నాదుడు ఆయన, మన స్తుతులపైన దుర్గాన్ని ఏర్పరచుకునే నాదుడు, మన స్తుతులపైన ఆశ్రయ నాదుడు. కాబట్టి ఆ సర్వోన్నతుడు ఆయన ఏమంటున్నాడంటే, నేను మీ మధ్యలో సంచరిస్తాను, నేను మీ మధ్యలో నివాసం చేస్తాను, మీ కష్ట నష్టాలను, మీ ఇరుకులను, మీ ఇబ్బందులను తెలుసుకుంటాను, మీ మధ్యలో నేను నా ప్రజల మధ్యలో నివాసం చేస్తానని వాగ్దానం ఇస్తున్నాడు. ఎవరి మధ్యలో నివాసం చేస్తాడు? పరిశుద్ధుల మధ్యలో, దీన మనసుల మధ్యలో, యథార్థ హృదయాల మధ్యలో, అవును, వినయం గల వారి మధ్య నేను నివాసం చేస్తున్నానని సెలవిచ్చాడు ఆ పరమతండ్రి. కాబట్టి వినయముతో, విధేయతతో, దీనత్వముతో, పరిశుద్ధులమై, సాత్వికులమై, యథార్థ హృదయులమై ఆయన నామమున 2-3 కూడున్నా చాలు, వారి మధ్యలో పరమత నివాసం చేస్తాడు. సంతోషంగా ఉండండి, మీరు దుఃఖపడకండి, మీరు భయపడకండి, నేను మీకు తోడుగా ఉన్నాను, నేను మీ మధ్యలో ఉంటున్నానని వాగ్దానం చేస్తున్న వాగ్దానమును మన జీవితంలో కూడా పరమతండి నెరవేరుస్తున్నాడు, నెరవేర్చబోతున్నాడు. కాబట్టి సంతోషంతో ఉందాం, ఆయన ఆరాధిస్తాం, ఆయన వాక్యమును విందాం, ఆయన సన్నిధిలో మనము బహుగా దీవింపబడదాం. అట్టి విధంగా పరిశుద్ధాత్మ తండ్రి మన మధ్య నివాసం చేసి మనల్ని బలపరచును గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, సర్వోన్నత జీవాధిపతి ఆశ్వమస్య, అయ్యా, మీరు మా మధ్యలోకి వచ్చి నివాసం చేస్తున్న వాగ్దానం ఇచ్చినారు. ఆ వాగ్దానం మా పక్షులకు నెరవేర్చమని ప్రార్థిస్తూ యెహోవామిస్య నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు, సర్వాధికారి, సర్వశక్తిమంతుడైన యెహోవామిస్య కృప, ఆయన కనికరము, ఆయన దయ నిరంతరం మనకు తోడుగా ఉండి మనల్ని బలపరిచి నడిపించును గాక. ఆమేన్.